నమస్కారం. ఈరోజు మన చేతిలో ఉన్న ఫైల్స్ ఒక ప్రత్యేకమైన నౌక గురించి చెబుతున్నాయి. దాని పేరు అమూల్య, అంటే ధర కట్టలేనది అని. డిసెంబర్ 19, 2025న గోవాలో భారత తీరరక్షక దళంలోకి ఇది చేరింది. అసలు ఇంత పెద్ద పేరు ఒక పెట్రోల్ నౌకకి ఎందుకు పెట్టారు? దీని వెనుక మనం చూడని కథేమైనా ఉందా? ఈరోజు మన చర్చలో ఈ విషయాలన్నీ లోతుగా చూద్దాం. అవును, ఆ పేరు వినగానే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఇది కేవలం ఒక నౌకను ప్రారంభించడం మాత్రమే కాదు, భారతదేశ సముద్ర భద్రత, టెక్నాలజీ, ఇంకా మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు ఏ దిశలో వెళ్తున్నాయో చెప్పే ఆ, ఒక ముఖ్యమైన సూచిక ఇది. ఈరోజు మనం దీని స్పెసిఫికేషన్స్ నుండి దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత వరకు అన్నింటినీ విడమరిచి చర్చిద్దాం. సరే, ఇక మొదలు పెడదాం. ముందుగా బేసిక్స్ చూద్దాం. మన దగ్గరున్న రిపోర్ట్స్ ప్రకారం ఇది ఒక ఫాస్ట్ పెట్రోల్ వెసెల్, ఎఫ్పివి అని కూడా అంటారు. ఈ పదం వినడానికి సింపుల్గా ఉంది, కానీ దీని అర్థమేంటి? అంటే కోస్ట్ గార్డ్ దగ్గర చాలా రకాల నౌకలుంటాయి కదా, వాటిలో దీని ప్రత్యేకత ఏంటి? మంచి ప్రశ్న. చూడండి, కోస్ట్ గార్డ్ దళాన్ని ఒక పోలీస్ ఫోర్స్ లాగా ఊహించుకుంటే, వాళ్ల దగ్గర పెద్ద ఆపరేషన్స్ కోసం భారీ వాహనాలుంటాయి. కానీ అదే సమయంలో హైవే మీద వేగంగా వెళ్లే దొంగల్ని పట్టుకోవడానికి ఫాస్ట్ పర్ష్యూట్ కార్లు కూడా కావాలి. ఈ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ అంటే మన అమూల్య సముద్రం మీద అలాంటి ఒక పర్ష్యూట్ కార్ లాంటిదన్నమాట. ఓహో, అలాగా. అవును, దీని ప్రధాన లక్ష్యం వేగం, చురుకుదనం. తీరానికి దగ్గరలో అనుమానాస్పదంగా తిరిగే పడవలను వెంబడించడం, స్మగ్లర్లను అడ్డుకోవడం, ఇంకా సముద్రంలో ఆపదలు ఉన్నవారిని వెంటనే చేరుకోవడం, ఇలాంటి పనులకు ఇది చాలా కీలకం. అంటే దీని డిజైన్ మొత్తం వేగం చుట్టూనే ఉంటుందన్నమాట. దాని కొలతలు, ఇంజిన్ పవర్ వివరాలు చూస్తే ఈ విషయం ఇంకా స్పష్టమవుతుంది. ఇది 51 మీటర్ల పొడవుంటుంది, దాదాపు ఒక ఫుట్బాల్ మైదానంలో సగం పొడవు. ఇందులో 2 శక్తివంతమైన 3000 కిలోవాట్ల డీజిల్ ఇంజిన్లున్నాయట. గరిష్ట వేగం గంటకి 27 నాట్స్ అంటున్నారు. అవును, 27 నాట్స్ అంటే సాధారణ భాషలో చెప్పాలంటే గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగం. ఇది సముద్రం మీద చాలా చాలా ఎక్కువ వేగం. అవునా? ఖచ్చితంగా. పెద్ద పెద్ద వాణిజ్య నౌకలు సాధారణంగా 20 నాట్స్ కన్నా తక్కువ వేగంతో వెళ్తాయి. అంటే ఇది వాటికంటే చాలా వేగవంతమైనది. స్మగ్లర్లు వాడే చిన్న ఫాస్ట్ బోట్లను వెంబడించి పట్టుకోవాలంటే ఈ అదనపు వేగం చాలా అవసరం. లేదంటే వాళ్ల పడవ వెనక వచ్చి అలల్ని చూస్తూ ఉండిపోవాల్సొస్తుంది. వేగం మాత్రమే కాదు, దీని ఎండ్యూరెన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంది. 1500 నాటికల్ మైళ్లు అనుంది ఇక్కడ. అంటే ఒక్కసారి ఇంధనం నింపుకుంటే దాదాపు 2800 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలదు. ఇది ఆచరణలో ఎలా ఉపయోగపడుతుంది? దీనివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకు, సముద్రంలో చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారులు తుఫానులో చిక్కుకున్నారనుకుందాం. వారిని వెతకడానికి ఈ నౌక రోజుల తరబడి సముద్రంలోనే ఉండి ఆపరేషన్ నిర్వహించగలదు. పదే పదే ఇంధనం కోసం తీరానికి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. అలాగే మన ప్రత్యేక ఆర్థిక మండలి అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ చాలా పెద్దది. అంత పెద్ద ప్రాంతంలో నిరంతరం గస్తీ కాయాలంటే ఈ ఎండ్యూరెన్స్ చాలా కీలకం. దీని సామర్థ్యాల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ నా దృష్టిని ఆకర్షించిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ నౌకలో 60% పైగా భాగాలు మన దేశంలోనే తయారయ్యాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఒక పెద్ద విజయమని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఒక 10 ఏళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే ఇది ఎంత పెద్ద ముందడుగు అంటారు? ఇది చాలా చాలా పెద్ద ముందడుగు, సందేహమే లేదు. గతంలో మనం నౌకల డిజైన్ను, కీలకమైన ఇంజన్లు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలను వీటిని విదేశాల నుండి దిగుమతి చేసుకునేవాళ్లం. ఇక్కడ కేవలం వాటిని అసెంబుల్ చేసేవాళ్లం. కానీ అమూల్య విషయంలో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ దీనిని స్వదేశీయంగా డిజైన్ చేసి నిర్మించింది. 60% స్వదేశీ భాగాలు అంటే నౌకకు గుండెలాంటి ఇంజన్ల నుండి కళ్ళులాంటి సెన్సార్ల వరకు చాలా వరకు మనమే తయారు చేసుకుంటున్నామని అర్థం. ఇజ్రాయెల్ లేదా ఫ్రాన్స్ లాంటి దేశాల నుండి అత్యుత్తమ టెక్నాలజీ అందుబాటులో ఉండొచ్చు కదా. అలాంటప్పుడు స్వదేశీ పరిజ్ఞానం వాడటం వల్ల నాణ్యతలో ఏదైనా రాజీ పడాల్సి వస్తుందా, లేదా ప్రయోజనాలే ఎక్కువుంటాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. నిజానికి ఇందులో ఒక బ్యాలెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ప్రపంచంలోనే అత్యుత్తమైన టెక్నాలజీని మనం తెచ్చుకోవడం అవసరం కావచ్చు. కానీ రక్షణ రంగంలో స్వావలంబన యొక్క వ్యూహాత్మక విలువ చాలా ఎక్కువ. ఉదాహరణకు, ఒక యుద్ధ సమయంలో మన నౌకలోని ఇంజిన్లో ఒక కీలకమైన స్పేర్ పార్ట్ పాడైపోయిందనుకోండి. ఆ పార్టును మనం విదేశం నుండి తెప్పించుకోవాలంటే ఆ దేశం మనకు అమ్మడానికి ఒప్పుకోకపోవచ్చు, లేదా ఏదో ఒక రాజకీయ ఒత్తిడి తీసుకురావచ్చు.
అది మనల్ని చాలా బలహీనమైన స్థితిలో నిలబెడుతుంది. అవును, నిజమే. అదే మనమే తయారు చేసుకుంటే ఆ నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది. ఆ సామర్థ్యానికి నిజంగా వెలకట్టలేం. అందుకే బహుశా దీనికి అమూల్య అని పేరు పెట్టారేమో. ఇప్పుడు అర్థమైంది. అమూల్య అనే పేరు కేవలం నౌక ఖరీదుకు సంబంధించింది కాదు. ఈ వ్యూహాత్మక స్వాతంత్ర్యానికిచ్చే విలువను సూచిస్తుంది. ఇది కేవలం రక్షణ రంగానికే పరిమితం కాదు కదా, దీనివల్ల ఆర్థికంగా కూడా ప్రయోజనాలుంటాయి. ఖచ్చితంగా. గోవా షిప్యార్డ్ లాంటి ఒక పెద్ద సంస్థ ఒక నౌకను నిర్మిస్తుంటే దానికి అనుబంధంగా వందలాది చిన్న మధ్యతరహా పరిశ్రమలకు పని దొరుకుతుంది. ఉక్కు సరఫరా చేసే కంపెనీల నుండి కేబుల్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేసే సంస్థల వరకు ఒక పెద్ద పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల ఉద్యోగాల కల్పన, సాంకేతిక నైపుణ్యం పెరగడం అన్నీ జరుగుతాయి. సరే, ఇంతటి అధునాతన స్వదేశీ నౌకను ఎక్కడ మోహరిస్తున్నారు? మన దగ్గరున్న సమాచారం ప్రకారం దీనిని ఒడిస్సాలోని పారాదీప్లో మోహరించనున్నారు. ఇది కోస్ట్ గార్డ్ రీజియన్ నార్త్ ఈస్ట్ పరిధిలోకి వస్తుంది. మ్యాప్లో చూస్తే ఆ ప్రదేశం చాలా వ్యూహాత్మకంగా అనిపిస్తోంది. పారాదీప్ తీరంలో అంత ప్రత్యేకతేముంది? ఈ నౌకను అక్కడే ఎందుకు ఉంచాలి? పారాదీపును ఎంచుకోవడం వెనుక స్పష్టమైన వ్యూహాత్మక కారణాలున్నాయి. భారతదేశ తూర్పు తీరం అంటే బంగాళాఖాతం చాలా సున్నితమైన ప్రాంతం. ఒకటి, ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య నౌకా మార్గాల్లో ఒకటి. 2, ఈ ప్రాంతంలో అక్రమ వలసలు, స్మగ్లింగ్, ముఖ్యంగా మాదక ద్రవ్యాల రవాణా వంటి కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. 3వది, ఇతర దేశాల నుండి మన జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపలు పట్టే పడవలు కూడా పెద్ద సమస్య. పారాదీప్ ఈ కార్యకలాపాలన్నింటికీ ఒక రకంగా కేంద్రంగా ఉండే అవకాశముంది. అంటే అక్కడ అమూల్య యొక్క విధులు చాలా విస్తృతంగా ఉంటాయన్నమాట. కేవలం గస్తీ కాయడమే కాకుండా ఈ నౌక ఇంకా ఏమేమి పనులు చేస్తుంది? దాని విధుల జాబితా చాలా పెద్దది. నిరంతర నిఘా పెట్టడం, చొరబాట్లను అడ్డగించడం, శోధన మరియు సహాయక చర్యలు చేపట్టడం ఇవి ప్రాథమిక విధులు. ఇవి కాకుండా స్మగ్లింగ్ను నిరోధించడం, సముద్ర కాలుష్యం నియంత్రణ కూడా దీని బాధ్యతే. అంటే ఒక ఆయిల్ ట్యాంకర్ నుండి చెమురు లీక్ అయితే ఆ కాలుష్యం తీరానికి చేరకుండా నిరోధించే పరికరాలు కూడా ఈ నౌకలో ఉంటాయి. ఈ పనులన్నింటినీ చేయడానికి దీనిలో ఎలాంటి ప్రత్యేక సాంకేతిక పరికరాలు ఉంటాయి? అంటే మీరు దీని వేగం, స్మగ్లర్లను పట్టుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. మరి మిగతా పనులకో? మంచి పాయింట్. ఉదాహరణకు నిఘా కోసం దీనిలో అత్యాధునిక రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ సెన్సార్లు ఉంటాయి. ఇవి పగలు రాత్రి అనే తేడా లేకుండా చాలా దూరంలో ఉన్న చిన్న పడవలను కూడా గుర్తించగలవు. శోధన మరియు సహాయక చర్యల కోసం ఇది వేగంగా కదలగల చిన్న బోట్లను తనతో పాటు తీసుకువెళ్తుంది. ఆపదలో ఉన్నవారిని సురక్షితంగా నౌకపైకి తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఆత్మరక్షణ కోసం దీనిపై ఒక 30mm గన్ కూడా అమర్చారు. అంటే ఇది కేవలం గస్తీ నౌకే కాదు, అవసరమైతే ఎదురుదాడి చేయగల సామర్థ్యం కూడా దీనికుందన్నమాట. అవును, ఉంది. ఈ వివరాలు వింటుంటే అమూల్య అనేది ఒక పెద్ద ప్రణాళికలో భాగమని మనం గుర్తుంచుకోవాలి అనిపిస్తుంది. ఇది ఆడమ శ్రేణిలో 3వ నౌక. ఈ శ్రేణిలో మొత్తం 8 నౌకలుంటాయని ఫైల్స్లో ఉంది. మిగతా వాటి పేర్లు ఆడమ, అక్షర్, అక్షయ్, అచ్చల్, అటల్, అజిత్ మరియు అపరాజిత్. ఒకేసారి ఒకే రకమైన 8 నౌకలను ఎందుకు నిర్మిస్తున్నారు? ఒక్కొక్కటి వేర్వేరుగా అవసరానికి తగ్గట్టు నిర్మిస్తే బావుంటుంది కదా? దీని వెనక ఒక ముఖ్యమైన ఆధునిక రక్షణ వ్యూహం ఉంది. దీన్ని స్టాండర్డైజేషన్ లేదా ప్రామాణీకరణ అంటారు. ఒకే డిజైన్, ఒకే రకమైన ఇంజన్లు, ఒకే రకమైన విడిభాగాలు ఇవన్నీ ఉన్న 8 నౌకలను నిర్మించడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది నిర్వహణ, అంటే మెయింటెనెన్స్ మరియు మరమ్మతులు చాలా సులభమవుతాయి. ఓ, అంటే ఒక్క నౌకకు అవసరమైన స్పేర్ పార్ట్ను మరో నౌకకు వాడుకోవచ్చా? ఖచ్చితంగా. అంతేకాదు, సిబ్బంది శిక్షణ కూడా చాలా సులభమవుతుంది. అమూల్యలో పనిచేసిన ఒక ఇంజనీర్ రేపు అక్షయ్ నౌకలోకి బదిలీ అయితే అక్కడ కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. అంతా వాళ్లకు తెలిసిన వ్యవస్థే ఉంటుంది. దీనివల్ల మన సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేయగలరు. అలాగే ఒకేసారి 8 నౌకలకు ఆర్డర్ ఇవ్వడం వల్ల నిర్మాణ ఖర్చు కూడా కొంత తగ్గుతుంది. అంటే ఇది కేవలం ఒక్కొక్క నౌకను విడివిడిగా చూడటం కాకుండా తీరరక్షణ దళం యొక్క మొత్తం సామర్థ్యాన్ని ఒక వ్యవస్థగా, ఒక ఫ్లీట్గా పెంచే ప్రయత్నం అన్నమాట. సరిగ్గా చెప్పారు.
ఇది ఒక సమీకృత విధానం, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఈ 8 నౌకలు మన తీరంలోని వేరువేరు ప్రాంతాలలో మోహరించినప్పుడు అవన్నీ ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ ఒకే నెట్వర్క్లా పనిచేస్తాయి. ఇది మన తీరరక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది. మొత్తం మీద చూస్తే ఐసీజీఎస్ అమూల్య కేవలం ఒక కొత్త పెట్రోల్ నౌక మాత్రమే కాదు. ఇది వేగవంతమైనది, ఆధునికమైనది, అన్నింటికి మించి మన దేశంలో తయారైంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికి, మన ఇంజనీర్ల నైపుణ్యానికి ఒక ప్రతీక. ముఖ్యంగా బంగాళాఖాతంలో మన సముద్ర భద్రతను బలోపేతం చేసే ఒక అమూల్యమైన ఆస్తి. అవును, ఈ ప్రాజెక్ట్ను ఒక పెద్ద చిత్రంలో చూస్తే కొన్ని స్పష్టమైన ధోరణులు కనిపిస్తాయి. ఒకటి, దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంపై దృష్టి పెట్టడం. రెండవది, విడివిడిగా కాకుండా ఒకే రకమైన నౌకలను శ్రేణిగా నిర్మించడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందటం. ఇవన్నీ భారతదేశం తన సముద్ర రక్షణ వ్యూహంలో ఎంత పరిణతి చెందిందో సూచిస్తున్నాయి. ఇది కేవలం నౌకలను కొనడం నుండి వాటిని మనమే తయారు చేసుకునే పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం వైపు మారుతున్న ధోరణిని స్పష్టం చేస్తుంది. చివరిగా శ్రోతకు స్వల్పక ఆలోచన. ఈ నౌక విధుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అందులో స్మగ్లింగ్ నిరోధం, పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల రక్షణ వంటి అంశాలు కూడా ఉన్నాయి కదా. ఇవి సాంప్రదాయ సైనిక రక్షణకు కాస్త భిన్నమైనవి. దీని గురించి ఆలోచిస్తే సముద్ర భద్రత అనే పదానికి నిర్వచనం ఎంతగా మారిపోతోందో, విస్తరిస్తోందో అనిపిస్తోంది. ఒకప్పుడు సముద్ర భద్రత అంటే కేవలం శత్రుదేశాల నౌకల నుండి మన సరిహద్దులను కాపాడుకోవడం. కాని ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలను, మన సముద్ర పర్యావరణాన్ని, మన పౌరులను కాపాడటం కూడా అందులో అంతర్భాగంగా మారుతోంది. భవిష్యత్తులో ఈ నిర్వచనం ఇంకా ఎలా మారొచ్చు? ఈ ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం.